వీలు పడదని ఈ ర్యాలీ అయితే ఎక్కువ మంది పాల్గొని మంచి ప్రచారం అవుతుందనే ఉద్దేశం మీద ర్యాలీకే పర్మిషన్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ ర్యాలీ అయిపోయిన తర్వాత రెండు జిల్లా కలెక్టర్లు ఇక్కడ ఎవరైతే లక్ష్మీపేట దళిత పోరాట కమిటీ, సంఘీభావ కమిటీ ఎవరైతే ఉన్నారో ఆ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు ఇక్కడున్న ఇద్దరు జిల్లా కలెక్టర్ కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వాలని అనుకున్నాం. అందులో భాగంగా ఇక్కడికి వచ్చిన సంఘాలకు సంబంధించిన నాయకత్వాన్ని మొత్తాన్ని మాట్లాడించే అవకాశం లేదు. చేసి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని అన్ని సంఘాలకు సంబంధించి నాయకత్వాన్ని ఆయా సంఘాలకు సంబంధించిన కార్యకర్తలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికీ కూడా మనం పేపర్లో చూసాం, లక్ష్మీపేట హంతకులు ఎవరైతే ఉన్నారో ఆ హంతకులకు ప్రధాన సూత్రధారి పాత్రధారులు కొత్త వాసుదేవనాయుడు, ఆవు శ్రీనివాసరావు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలని ప్రధాన డిమాండ్లుగా మనం ఉద్యమిస్తున్న సంగతి అందరికీ తెలిసింది. గత 5 రోజుల క్రితం ప్రకటించింది ప్రభుత్వం కొత్త వాసుదేవనాయుడిని అరెస్ట్ చేసిందని. కొత్త సత్యనారాయణ మీ బొత్తని ఏడాది పెట్టుకున్నావో కానీ ఇంతవరకు అరెస్ట్ విధించలేదు. ఇంత నగ్నంగా, బహిరంగంగా, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నదంటే మీడియా ముందు బహిరంగ ప్రచారం చేసింది, మొత్తం హెడ్లైన్స్ వచ్చాయి. ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఫ్లాష్ న్యూస్ చేసింది. కొత్త వాసుదేవనాయుడు అరెస్ట్ కాలేదు. అరెస్ట్ అయితే ఏ పోలీస్ స్టేషన్లో పెట్టారు, ఏ కోర్టుకి హాజరుపరిచారు, ఏ కస్టడీలో ఉన్నాడు, ఏ జైల్లో ఉన్నాడు. ఇంతవరకు మొత్తం రాష్ట్ర ప్రజల్ని అమాయకులు చేసి దళిత మానవ ప్రాణాలకు సంబంధించిన విలువలు ఈ రాష్ట్రంలో కూలి కంటే ఇంకా హీనంగా, నీచంగా ఉన్నాయనే విషయం చాలా స్పష్టంగా, చాలా నిర్లజ్జగా, నిస్సిగ్గుగా ప్రభుత్వం ముందు నిలబడటానికి కొత్త సత్యనారాయణ కానీ, కోండ్రు మురళి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఏమాత్రం సిగ్గుపట్టం లేదు, ఏమాత్రం భయపడటం లేదనేది మనం ముందున్న వాస్తవం. ఈ సందర్భంగా అనేక విధాలుగా పనిపెట్టి, ప్రలోభపెట్టి, డబ్బులిచ్చి, ఉద్యోగాలు ఇచ్చి, మీరు వెళ్ళొద్దని మందు పంపించి అనేక గ్రామాలని దిగ్బంధం చేసి కోండ్రు మురళి చాలా ప్రయత్నం చేశాడు శ్రీకాకుళంలో ధర్నాన్ని విజయవంతం కాకుండా చేయడానికి. అయినా కానీ లక్ష్మీపేట దళితుల్ని దిగ్బంధం చేశాడు, సామాన్య దిగ్బంధం చేశాడు. అక్కడ తాగుబోతున్నందుకు డబ్బులు ఇచ్చి మందు పంపించాడు, ముఠాలు సృష్టించాడు పల్లెలో. అయినా కానీ లక్ష్మీపేటలో 1500 మందితో ఈరోజు శ్రీకాకుళంలో ధర్నా జరిగింది కలెక్టరేట్ ముందు. ఈ వాస్తవాల్ని, ఈ కుట్రల్ని వ్యతిరేకిస్తా ఏ భూమి కోసమైతే లక్ష్మీపేటలో దళితులు రక్తం చిందించారో ఆ భూమి వచ్చే వరకు ఇదిగో ఇప్పుడు ఏర్పడిన లక్ష్మీపేట బాధితుల భూపోరాట కమిటీ, సంఘీభావ కమిటీ నాయకత్వంలో భద్రతారకం గారి కన్వీనర్గా అనేక సంఘాలు ఇందులో కలిసి మొత్తంగా ఉద్యమించాలని, ఉద్యమించే విధంగా మనందరం కృషి చేయాలని. ఇది చిన్న విషయం, ఆషామాషి విషయంగా లేదు. ప్రభుత్వం చాలా నిస్సిగ్గుగా, నిర్లజ్జగా బాగా నాటకాలు ఆడుతూ ఉన్నది. మనమంటే, మన ఉద్యమాలంటే, పీడిత కులాలంటే అంత అనైక్యంగా ఉన్నారు. రకరకాల దారులు ఉన్నాయి, రకరకాల మార్గాలు ఉన్నాయి, ఎవరూ పనిచేయట్లేదు అని ఒక బలహీనమైన సంకేతాలు అందుతున్నాయి ప్రభుత్వానికి. అందుకే చాలా వేగ్గా నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా ఉస్మానియా విద్యార్థులు కానీ, ఇంకా మన కమిటీల్లో ఉన్న అన్ని సంఘాలకు సంబంధించి నాయకత్వం చాలా సీరియస్గా ఈ లక్ష్మీపేట మీద దృష్టి పెట్టకపోతే భవిష్యత్తులో అనేక నరమేధాలు, అనేక కులాల మీద, కులాలుగా విభజించబడుతున్న పాలక వర్గాలు ఈ సమాజాన్ని కులాలుగా ప్రత్యేకించి కారంచేడు దళితులు చిందించిన నెత్తురుతోటి దళిత ఆత్మగౌరవ చైతన్యం ఏ విధంగా అయితే ఒక అస్తిత్వ ఉద్యమానికి పునాదులు వేసిందో దాని స్ఫూర్తిగా అనేక కుల సంఘాలు పెట్టాయి. అనేక మంది ఆయా కుల సంఘాలకు సంబంధించిన హక్కులు సాధించుకోవడం కోసం కుల సంఘాలు పెట్టారు. చీమలు పెట్టిన పుట్టలు పాములు గిరువైనట్లు ఆయా కుల సంఘాల్లో పాములు వచ్చేది ఆ పుట్టల్లో. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక కృత్రిమైన పుట్టలు పెట్టి, రాజకీయ నాయకులే ఒక కృత్రిమైన పుట్టలు పెట్టి ఆ పుట్టలు పెట్టడానికి వీలు లేని అంత స్వతంత్రంగా చీమలను కొన్నింటిని ఆదరిస్తూ ఉన్నారు, వాటికి ఆశ్రయం కల్పిస్తూ ఉన్నారు. ఈ సందర్భాలలో ఉన్నవాళ్ళైనా కానీ ఖచ్చితంగా ఈ దేశంలో దళితుల కోసం, పీడిత కులాల కోసం పనిచేసేవాళ్ళు, పీడిత కులాలని, దళితుల్ని స్వార్థం కోసం ఉపయోగించుకుని రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు పొందేవాళ్ళు రెండు రకాలుగా ఉన్నారు. ఈ రెండు రకాల్లో కుల నిర్మూలన పోరాట సమితికి సంబంధించి సంఘీభావ కమిటీలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా
దళితుల ప్రాణాలకు సంబంధించి పందుల కంటే, కుక్కల కంటే, నక్కల కంటే హీనంగా చూస్తున్న ఈ రాజ్యానికి సంబంధించి, ఈ రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడే విధంగా బలమైన ఉద్యమం నిర్మించడానికి అన్ని ప్రజా సంఘాలు ముందుకు రావాలని ఆశిస్తూ ఇప్పుడు ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఈ సంఘీభావ కమిటీ కరీంనగర్